ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ద స్పెషల్ ప్రోగ్రామ్ మీట్ యువర్ డాక్టర్. ఈరోజు ఈ కార్యక్రమంలో ఊబకాయం లేదా ఒబేసిటీ అంటే ఏంటి, శరీరం మీద ఎటువంటి ప్రభావం కలిగిస్తుంది, అలాగే హోమియోలో ఎటువంటి వైద్య విధానం ఉంది, అలోపతిలో ఎలాంటి వైద్య విధానం ఉంది, లేదా హోమియోలో కూడా ఎటువంటి డైట్ ప్లాన్స్ ఆర్ వెయిట్ రిడక్షన్ ప్లాన్స్ లాంటివి కూడా ఉంటాయా, తదితర అంశాలను చర్చించడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు. వీరు ఫిడికస్ హోమియోకి సిఇఓ అండ్ చీఫ్ డాక్టర్గా ఉన్నారు. www.physicus.com కూడా ఎల్లవేళ్ళ అందుబాటులో ఉంటారు. అలాగే మీరు సంప్రదించాలనుకుంటే కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ 7997101303. సో ముందుగా డాక్టర్ గారిని ఇన్వైట్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. యా, సో చెప్పండి, అసలు ఒబేసిటీ లేదా ఊబకాయం అని తెలుగులో అంటాం, అసలు ఏంటిది? రైట్. సో మనము వెయిట్ని బట్టి, పర్సన్ యొక్క హైట్ని వెయిట్ని బట్టి మనము పర్సన్ బాడీ మాస్ ఇండెక్స్ అంటాం అనమాట. సో పర్సన్ యొక్క వెయిట్ని కేజెస్లో తీసుకొని, హైట్ని మీటర్స్లో తీసుకొని, అప్పర్ పైన వెయిట్ పెట్టి కింద అంటే బేసిక్గా వెయిట్ ఇన్ కేజెస్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్ చేస్తే దాన్ని మనము బాడీ మాస్ ఇండెక్స్ అంటాం అనమాట. సో ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనే దాన్ని బట్టి మనము పేషెంట్ అండర్ వెయిట్ ఉన్నాడా, లేకపోతే నార్మల్ వెయిట్ ఉన్నాడా, ఓవర్ వెయిట్ ఉన్నాడా, లేకపోతే ఒబేసిటీ ఉన్నాడా, మార్బిడ్ ఒబేసిటీ అంటే ఒబేసిటీలో హై ఎండ్ ఉన్నాడా అని మనం డిసైడ్ చేస్తామన్నమాట. సో ఎప్పుడైతే బిఎంఐ అనేది 18.5 కంటే తక్కువ ఉంటే దాన్ని అండర్ వెయిట్ అంటాం. 18.5 టు 20.5 ఉంటే 25 ఉంటే మనం ఏంటంటే నార్మల్ వెయిట్ అంటాం. 25 to 30 ఓవర్ వెయిట్ అంటాం. 30 to 35 ఒబేసిటీ అంటాం. 35కి పైన కనుక ఈ బిఎంఐ ఉంటే దాన్ని ఏమంటారు, మార్బిడ్లీ ఒబేస్ అంటాం అనమాట. సో ఇది వెయిట్ని బట్టి ఉండదు, పేషెంట్ యొక్క హైట్ వెయిట్ని బట్టి ఏ కేటగిరీలో వస్తారు ప్రతి ఒక్క మనిషి అనేది ఉంటుందన్నమాట. ఓకే, అసలు ఈ ఒబేసిటీ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? రైట్. సో నార్మల్గా ఒబేసిటీకి ఒక 100 మందిని తీసుకున్న 100 మందిని తీసుకుంటే ఇద్దరిలో అంటే 2% ఆఫ్ ది పీపుల్కి జెనెటిక్గా వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా యాక్సిడెంట్స్, ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేకపోతే వేరే డిసీజ్ వల్ల కూడా వీళ్ళకి వచ్చి ఉండొచ్చు అనమాట. కానీ 98% ఆఫ్ ది పీపుల్కి ఎందుకు వస్తుందంటే 4 రీజన్స్ ఉంటాయి. ఈ 4 రీజన్స్లో ఫస్ట్ రీజన్ డైట్, ఇంప్రాపర్ డైట్ తీసుకోవడం. డైట్ ఎస్పెషలీ హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవడం వల్ల ఒబేసిటీ వస్తుంది. డైట్లో 100 మందిని తీసుకుంటే ఈ 100 మందిలో 95 మందికి రీజన్ ఏంటంటే హై కార్బోహైడ్రేట్ డైట్ వల్ల వచ్చిన ఒబేసిటీ ఎక్కువగా ఉంటుంది. మిగిలిన 2 to 3% ఏంటంటే నిద్ర సరిగ్గా లేకపోవడం, ఎక్సర్సైజ్ సరిగ్గా చేయకపోవడం, అట్లా అదేవిధంగా ఎక్కువ స్ట్రెస్లో ఉండడం వాళ్ళకి 2 to 3% మందికి వస్తుంది. సో 95% ఆఫ్ ది రీజన్ ఏంటంటే ఇంప్రాపర్ డైట్ అనమాట. సో ఇంప్రాపర్ డైట్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ స్లీప్ బోత్ ఇన్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ, స్ట్రెస్డ్ లైఫ్ ఉండడం వల్లనే మెయిన్గా 98% ఆఫ్ ది పీపుల్కి ఒబేసిటీ అనేది వస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు ఒబేసిటీ వల్ల శరీరం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి అది వల్ల, ఐ మీన్ ఒబేసిటీ? రైట్. సో ఒబేసిటీని సింపుల్గా చెప్పాలంటే మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అంటాం అనమాట. మోడర్న్ హ్యూమన్ బీయింగ్కి వచ్చే 95% ఆఫ్ ది డిసీజెస్ ఒబేసిటీ వల్లే. ఫర్ ఎగ్జాంపుల్ విమెన్ని తీసుకోండి, విమెన్లో వచ్చే ఆల్మోస్ట్ ఆల్ రీప్రొడక్టివ్ డిసీజెస్ అన్నీ ఒబేసిటీ. మీరేంటి ఇన్ఫర్టిలిటీ దగ్గర నుంచి, ఫైబ్రాయిడ్స్ దగ్గర నుంచి, లేకపోతే మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్, ఎండోమెట్రైటిస్, పీసీఓడీస్, డిప్రెషన్స్ ఏవన్నా తీసుకోండి, 95% ఆఫ్ ది ఫిమేల్ రీప్రొడక్టివ్ రిలేటెడ్ డిసీజ్ ఒబేసిటీ వల్లే వస్తాయి. ఒబేసిటీ వల్ల మీకు జరగని నష్టం అంటూ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లో లైఫ్ స్పాన్ నుంచి, లైఫ్ స్పాన్ తగ్గిపోవడం నుంచి, మోర్టాలిటీ రేట్ అంటామన్నమాట. సో మీ మోర్టాలిటీ రేట్, మీరు ఎప్పుడు చనిపోతారో తెలియదు, అంటే డెత్ రేట్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడీస్ కానీ ఏ ప్రాబ్లం అన్నా తీసుకోండి, ఒబేసిటీ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ ఇన్ మోడర్న్ ఏజ్ అనమాట. ఓకే, సో ఫుడ్లో, డైట్లో ఎలాంటి మార్పులు తీసుకురావటం వల్ల ఒబేసిటీని మనం అవాయిడ్ చేయగలుగుతాం? రైట్. సో డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు కనుక కరెక్ట్ డైట్ తీసుకుంటే మీరు 95% ఆఫ్ ది ఒబేసిటీని ఫిక్స్ చేసినట్లే. మిగిలినవి ఏమన్నా మంచి ఎక్సర్సైజ్ చేయడము, లేకపోతే స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండడం, బాగా నిద్రపోవడం అనేది ఓన్లీ 5% విల్ కాంట్రిబ్యూట్. 95% ఆఫ్ ది థింగ్ ఓన్లీ డ్యూ టు డైట్. డైట్లో ఎలా తీసుకోవాలంటే లో కార్బోహైడ్రేట్ డైట్ తీసుకోవాలి. సో ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ డైట్ లెస్ దాన్ 50 grams per day తీసుకుంటారో,
సో మీరు ఇమ్మీడియట్గా వెయిట్ లాస్ అనేది చూస్తారు. సో ఎందుకు వెయిట్ లాస్ డైట్ వల్ల అవుతుందంటే మనం కొంచెం ఫిజియాలజీ గురించి తెలుసుకుందాం. సో ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటారో, కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకున్న వెంటనే బాడీలో కార్బోహైడ్రేట్ షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ పెరుగుతాయో మీ ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రిలీజ్ చేస్తుందో షుగర్ మీ బ్లడ్లో ఉన్న షుగర్ అంతా టిష్యూస్లోకి వెళ్ళిపోతుంది, సెల్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఫ్యాట్గా మారుతుంది. సో మళ్ళీ మీకు ఆకలేస్తుంది, మళ్ళీ మీరు కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటారు. సో మళ్ళీ ఈ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది, ఇదంతా ఫ్యాట్ కింద మారుతుంది. రోజుకు మీరు ఎన్నిసార్లు తింటారో సో అన్నిసార్లు ఇన్సులిన్ రిలీజ్ కావడం, అన్నిసార్లు కార్బోహైడ్రేట్ ఫ్యాట్గా మారడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పొద్దున ఒకసారి తింటారు, మధ్యాహ్నం ఒకసారి తింటారు, సాయంత్రం తింటారు, రాత్రి తింటారు, మధ్యలో టీలు, కాఫీలు, బర్గర్లు, పిజ్జాలు, బిర్యానీలు ఇష్టం వచ్చింది తింటూనే ఉంటారంట. పొద్దున్న నుంచి రాత్రి వరకు తినడం వల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్గా ఇన్సులిన్ బ్లడ్లో రైజ్ అయ్యి అదంతా ఫ్యాట్ డిపాజిషన్ కింద వస్తుందన్నమాట. ఫ్యాట్ ఎలా డిపాజిట్ అవుతుంది? రెండుగా డిపాజిట్ అవుతుంది. ఒకటి కొలెస్ట్రాల్గా మారుతుంది అనమాట. కొలెస్ట్రాల్గా మారి మీ హార్ట్లో డిపాజిట్ అవుతుంది. ఎప్పుడైతే హార్ట్ వెజల్స్లో డిపాజిట్ అవుతుందో అదే హార్ట్ అటాక్, అదే యంగ్ ఏజ్లో పీపుల్ చనిపోవడానికి రీజన్, బ్లాక్ అయిపోయి చనిపోతారు. అది కొలెస్ట్రాల్. ఇదేమవుతుందంటే ట్రైగ్లిజరైడ్స్గా మారుతుంది. ఎప్పుడైతే ట్రైగ్లిజరైడ్స్గా మారుతుందో అది రెండు రూపాల్లో బాడీలో ఫిక్స్ అవుతుంది. ఒకటి సబ్క్యూటేనియస్ అంటాం, అంటే మీ స్కిన్ కింద, మీ స్కిన్ లావుగా, మీ చేతులు కాళ్ళు లావుగా కనపడడానికి సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనమాట. అదే విజరల్ ఫ్యాట్ అంటాం, మీ పొట్టలో కూడా డిపాజిట్ అవుతుంది. పొట్టలో డిపాజిట్ అయ్యేదాన్ని విజరల్ ఫ్యాట్ అంటాం. సో ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ ఎక్కువ తీసుకుంటారో అది హార్ట్లో బ్లాక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది, స్కిన్ కింద ఫ్యాట్ని డిపాజిట్ చేస్తుంది, అబ్డామిన్లో కూడా ఫ్యాట్ని డిపాజిట్ చేస్తుందంట. ఇదంతా మీరు ఎందుకు ఎక్కువ కార్బోహైడ్రేట్ తినడం వల్లనే. సో నార్మల్గా ఏం చెప్తామంటే మీడియంగా ఓవర్ వెయిట్ ఉన్న లేకపోతే ఒబేసిటీ ఉన్న పేషెంట్స్ వాళ్ళకు ఫుడ్ లేకపోయినా 3 నెలల వరకు బతకగలుగుతారు. అంత ఎనర్జీ ఫ్యాట్లో ఉంటుంది. కానీ ఆ ఫ్యాట్ని యూజ్ చేసుకోవట్లేదు, వాళ్ళు ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయట్లేదు. ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయాలంటే ఓన్లీ వన్ టెక్నిక్ ఉంటుంది, అదేంటంటే కార్బోహైడ్రేట్ తగ్గించాలి, ఫాస్టింగ్లో ఉండాలి. ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ ఫుడ్ లెస్ దాన్ 50 grams పర్ డే తీసుకుంటారో, లేకపోతే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీల్స్ తగ్గిస్తారో, పొద్దున మధ్యాహ్నం రాత్రి తీసుకోకుండా రోజుకు 3 పూటలు మాత్రమే, వీలైతే 2 పూటలు, ఇంకా మంచిది 1 పూట తీసుకోండి. ఎప్పుడైతే ఇలా ఫుడ్ తీసుకొని ఫ్రీక్వెన్సీ తగ్గించి ఫుడ్ యొక్క క్వాంటిటీ తగ్గించి కార్బోహైడ్రేట్ యొక్క క్వాంటిటీ తగ్గించి ఫ్రీక్వెన్సీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఉంటారు, అప్పుడు ఏమవుతుందంటే మీ బాడీకి ఎనర్జీ కావాలి, ఎనర్జీ ఉండదు, గ్లూకోజ్ అనేది ఉండదు. అప్పుడు మీ హైపోథాలమస్ ఏం చేస్తుందంటే మీ ప్యాంక్రియాస్కి సిగ్నల్ పంపిస్తుంది. సో ఇప్పుడు బాడీలో ఎనర్జీ తక్కువ ఉంది, నువ్వు ఫ్యాట్ని ఎనర్జీగా మార్చు అని. అప్పుడు గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ హార్మోన్కి ఇది ఎగ్జాక్ట్ ఆపోజిట్ హార్మోన్ అనమాట. ఎప్పుడైతే గ్లూకగాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందో అప్పుడు లైపోలైసిస్ జరుగుతుంది. మీ ఫ్యాట్ ఎక్కడ ఉన్న అబ్డామిన్లో ఉన్న ఫ్యాట్ కానీ స్కిన్ కింద ఉన్న ఫ్యాట్ కానీ లైపోలైసిస్ జరుగుతుంది అనమాట. లైపోలైసిస్ జరిగినప్పుడు ఆ ఫ్యాట్ బ్లడ్లోకి వచ్చి అది గ్లూకోనియోజెనిసిస్ లాగా గ్లూకోజ్గా మారి దాన్ని మీరు ఎనర్జీగా యూజ్ చేసుకోగలుగుతారనమాట. సో ఈ ఫ్యాట్ని యూజ్ చేసుకోవడానికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఫస్ట్ డేనే చేసుకోలేరు. సో మనకేంటంటే దీనికి 8 ప్రిన్సిపల్స్ ఉన్నాయి, 8 టెక్నిక్స్ ఉన్నాయి, అంటే 8 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్లో ఈ విధంగా చేయండి, సెకండ్ స్టేజ్లో ఈ విధంగా చేయండి, థర్డ్ స్టేజ్లో ఈ విధంగా చేయండి, అలా 8 స్టేజెస్ ఉన్నాయి. 8 స్టేజెస్ మీరు మాస్టర్ చేస్తే సో మీరు ఈజీగా వెయిట్ తగ్గగలుగుతారు. అదేవిధంగా ఇది ఓవర్ నైట్ మీరు కార్బోహైడ్రేట్ మానేసి ఫ్యాట్లోకి వెళ్ళలేరనమాట. ఇది 8 స్టెప్స్ తీసుకుంటే ఈ స్టెప్స్ ద్వారా స్లోలీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 3 to 6 monthsలో మీరు కంప్లీట్గా ఫ్యాట్ మెటబాలిజంలో నుంచి మీ కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో నుంచి ఫ్యాట్ మెటబాలిజంకి మీ బాడీని ఈజీగా షిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఓకే. అయితే ఇప్పుడు కొంతమంది అంటుంటారు బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ లేదా లేదా పెరగకుండా ఉండాలనుకునే వాళ్ళు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దు అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అది చాలా రాంగ్ అండి, అది రబిష్. దాంట్లో ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. సో మీరు పొద్దున్న లేచి కార్బోహైడ్రేట్ మొత్తం సీరియల్స్, రైస్, చపాతీ, లేకపోతే ఇడ్లీలు, ఉప్మా, ఇవన్నీ కార్బోహైడ్రేట్. అది మీరు కన్నా పొద్దున్న లేసే కార్బోహైడ్రేట్ స్టార్ట్ చేస్తే ఇమ్మీడియట్గా ఇన్సులిన్ వస్తుంది. ఇన్సులిన్ రిలీజ్ అయిన తర్వాతనే ఈ కార్బోహైడ్రేట్ అంతా మీకు టిష్యూస్లో డిపాజిట్ అయిపోతుంది, మళ్ళీ ఆకలేస్తుంది. ఇది చాలా రబ్బిష్ అండి. సో ఇవన్నీ పాతకాలంలో తెలియని వాళ్ళు సో కావాలని మెడిసిన్స్కి అలవాటు చేసి ఎప్పుడైతే మీరు ఒబేసిటీ వస్తారో మీకు అన్ని డిసీజెస్ వస్తాయి. ఆ డిసీజెస్ వచ్చి
తర్వాత మెడిసిన్స్ అమ్ముకుందాం అని వాళ్ళు చెప్పేది తప్పితే యాక్చువల్గా మీరు పొద్దున్న లేసి తిననవసరం లేదు. ఎంత మీల్స్ స్కిప్ చేస్తే, పొద్దున్న లేసి ఎంత పోస్ట్‌పోన్ చేస్తే అంత మీకు ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి. ఆ టైంలో మీకు ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. సో పొద్దున్న లేసి మీరు టిఫిన్ తినాల్సిందంతా పాతకాలము. సో అదంతా రాంగ్, ఫేక్. సో అవన్నీ నమ్మకండి. ఎంత పోస్ట్‌పోన్ చేస్తే, ఎంత తక్కువ ఫ్రీక్వెన్సీ ఇంటర్వెల్స్లో మీరు తింటే, ఎంత లేట్గా తింటే, ఎంత ఆకలిగా మీరు ఉంటే అంత మంచిది మీకు. దీనివల్ల గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ గ్రోత్ హార్మోన్ వల్ల మీకు మజిల్ వస్తుంది. సో అన్నీ పాజిటివ్ ఆస్పెక్ట్సే తప్ప పోస్ట్‌పోన్ చేసినా లేకపోతే ఫాస్టింగ్లో ఉన్న ఎటువంటి నష్టము ఉండదన్నమాట. ఓకే. ఇది ఇప్పుడు వెయిట్ పెరిగారు అని తెలియగానే ఫస్ట్ సంప్రదించాల్సిన డాక్టర్నా లేదా వెయిట్ రిడక్షన్ క్లినిక్నా? రైట్. సో వెయిట్ పెరగడానికి మీరు పెరిగారు అంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సింది దాని సైన్స్. సో అసలు వెయిట్ ఎందుకు పెరిగాను, సో వెయిట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఫుడ్లో ఎటువంటి ఫుడ్స్ తీసుకుంటే వెయిట్ పెరుగుతుంది, సో నేను ఎటువంటి ఎక్సర్సైజెస్ చేయాలి. ఎటువంటి ఎక్సర్సైజెస్ అంటే మనకు చాలా ఎక్సర్సైజెస్ ఉన్నాయి. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అని, పవర్ ఎక్సర్సైజెస్ అని, హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్ అని, ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్ అని. ఎండ్యూరెన్స్లో మళ్ళీ మిడ్ డ్యూరేషన్, లాంగ్ డ్యూరేషన్, షార్ట్ డ్యూరేషన్, మస్కులర్ ఎండ్యూరెన్స్. సో ఇన్ని టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఈ ఎక్సర్సైజెస్లో నా బాడీకి సెట్ అయ్యే ఎక్సర్సైజ్ ఏంటి, మీరు బాగా యంగ్ ఉన్నారు, ఫిట్ ఉన్నారు, మీరు చేయాల్సిన ఎక్సర్సైజెస్ వేరే. మీరు ఆల్రెడీ కొంచెం ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, బాగా ఒబేసిటీ ఉన్నారు, వేరే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నారు, మీరు చేయాల్సిన ఎక్సర్సైజెస్ వేరే. సో ఎక్సర్సైజెస్ అనేది ప్లాన్ చేయాలి. సో ఆ నాలెడ్జ్ అనేది సంపాదించాలి. అదేవిధంగా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా నిద్రపోవాలి, సో నిద్ర వల్ల వచ్చే లాభం ఏంటి, నిద్ర ఎలా వెయిట్ని రిడక్ట్ చేస్తుంది, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఎందుకు నేను స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి, స్ట్రెస్ ఉంటే ఏమవుతుంది, ఎటువంటి హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. సో ఫస్ట్ మీరు అర్థం చేసుకొని, మీకు చాలా ఇంటర్నెట్లో మ్యాటర్ దొరుకుతుంది. అదేవిధంగా చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళని ఫాలో అయ్యి, సో మీరు పాతకాలం చెప్పిందే చెప్పి విని అది కాకుండా అసలు లేటెస్ట్గా ఏం జరుగుతుంది అని తెలుసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. దాంతోపాటు హోమియోపతి ట్రీట్మెంట్, అన్నీ పాటిస్తూ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎక్సలెంట్గా వెయిట్ రిడక్షన్ జరుగుతుంది. సో మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే నాలెడ్జ్ గెయిన్ చేయాలి. లేటెస్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసి దాంతోపాటు ఎక్స్పర్ట్, దీంట్లో ఎవరు బెటర్ ఎక్స్పర్ట్ అని వాళ్ళని కన్సల్ట్ అయితే మంచి జరుగుతుంది. ఓకే. సో బాడీ వాల్యుయేషన్ అంటారు, అంటే వెయిట్ రిడక్షన్లో ఒక పార్ట్గా. సో ఇది ఏ విధంగా చేస్తారు, దానివల్ల ఉపయోగం ఏంటి? రైట్. సో బాడీ వాల్యుయేషన్ అంటే మెయిన్గా మనము అసలు ఏ స్టేజ్లో ఉన్నాడు, అండర్ వెయిట్లో ఉన్నాడా, నార్మల్ వెయిట్లో ఉన్నాడా, ఓవర్ వెయిట్లో ఉన్నాడా, ఒబేసిటీలో ఉన్నాడా, మార్బిడ్ ఒబేసిటీలో ఉన్నాడా అని మనము బిఎంఐ చెక్ చేస్తామన్నమాట. దాంతోపాటు మనం ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే దానికి ఒక నంబర్స్ అనేవి ఉండాలి. ఆ నంబర్స్ కోసం మనం ఏం చేస్తామంటే బేసిక్గా అన్నీ మెజర్ చేస్తాం. సో చెస్ట్ సర్కంఫరెన్స్, హిప్ సర్కంఫరెన్స్, వేస్ట్ సర్కంఫరెన్స్, థై సర్కంఫరెన్స్, ఇవన్నీ మెజర్ చేస్తామన్నమాట. దీంతోపాటు మనం కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోమంటాం. ఎటువంటివి? బేసిక్ ఇన్వెస్టిగేషన్స్. సో ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, మీ లిపిడ్ ప్రొఫైల్ ఎలా ఉంది, మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, మీకు ఆల్రెడీ ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉందా లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉందా అని దీనికి కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి. తర్వాత మీ లివర్ ఎలా ఉంది, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఏమన్నా ఉందా. సో బేసిక్గా కొన్ని ఎగ్జామినేషన్స్, కొన్ని మెజర్మెంట్స్ అన్నీ తీసుకునే ఉంటాయి. సో దాన్ని బట్టి ఒబేసిటీ ప్లాన్ చేస్తారే కానీ సో బ్లైండ్గా అలా చేయరన్నమాట. ఓకే. అయితే ఇప్పుడు ఉబకాయం ఏర్పడటానికి ఏమైనా హార్మోన్లది కూడా ఎఫెక్ట్ ఉంటుందా? రైట్. ఏ హార్మోన్స్ ఎఫెక్ట్ చేస్తాయి? రైట్. సో మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది 2 హార్మోన్స్ అండి. చాలా హార్మోన్స్ ఉన్నాయి. మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది 2 హార్మోన్స్. ఒకటేమో ఇన్సులిన్, ఒకటేమో కార్టిజాల్ అంటాం అనమాట. ఇన్సులిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఎప్పుడైతే మీరు ఎక్కువ కార్బోహైడ్రేట్ తీసుకుంటారో మీ బ్లడ్లో కార్బోహైడ్రేట్ లెవెల్స్ పెరిగినప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే ఈ కార్బోహైడ్రేట్ని టిష్యూస్లోకి పంపిస్తుంది, సెల్స్లోకి కానీ టిష్యూస్లోకి కానీ. టిష్యూస్లో ఫ్యాట్గా మారుతాయి, హార్ట్లో బ్లాక్స్గా మారుతాయి అనమాట. కొలెస్ట్రాల్గా మారి బ్లాక్స్గా మారుతుంది అనమాట. ఇది ఇన్సులిన్ చేసే పని. సో అదేవిధంగా కార్టిజాల్ ఏంటంటే స్ట్రెస్ హార్మోన్. ఎప్పుడైతే మీరు స్ట్రెస్లో ఉంటారో కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ కార్టిజాల్ హార్మోన్ ఏం చేస్తుందంటే మీ బ్లడ్లోకి గ్లూకోజ్ని తెస్తుంది అనమాట. ఎప్పుడైతే మీ బ్లడ్లోకి గ్లూకోజ్ని తెస్తుందో మళ్ళీ ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ రిలీజ్ అయ్యి ఇది ఫ్యాట్ మెటబాలిజంని, ఫ్యాట్ని బర్న్ చేయడంని స్టాప్ చేస్తుంది. ఎప్పుడైతే మీకు
ఇన్సులిన్ ఉంటుంది, స్టాప్, మీరు ఫ్యాట్ని యూజ్ చేసుకోలేరు. అప్పుడు ఏం చేయాలి, మీరు బయట నుంచి కార్బోహైడ్రేట్ తెచ్చుకోవాలి, మళ్ళీ కార్బోహైడ్రేట్ ఫుడ్ తింటారు, కార్బోహైడ్రేట్ క్రేవింగ్స్, అది తెచ్చేది మీకు ఈ కార్టిజాల్ అనే హార్మోన్ అనమాట. సో మెయిన్గా ఇన్సులిన్, కార్టిజాల్. దీంతో పాటు మనకు అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ హార్మోన్స్ వేరే ఉంటాయి, దాన్ని మనం T3 T4 థైరాయిడ్ హార్మోన్స్ అంటాం కదా, ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి తక్కువ ఉన్న ప్రాబ్లమే, ఎక్కువ ఉన్న ప్రాబ్లమే. సో ఇది ఆప్టిమల్ రేంజ్లో ఉన్నప్పుడు సెల్ మెటబాలిక్ యాక్టివిటీని బాగా ఉంచుతుంది. ఈ మెటబాలిక్ యాక్టివిటీ బాగా ఉన్నప్పుడు మీరు తిన్నది బాగా డైజెషన్ కాదు, సో బాగా మీ సెల్స్ యూస్ చేసుకోగలవు. తగ్గిపోయింది అనుకోండి, ఇవి యూస్ చేసుకోలేవు, ఇవంతా మళ్ళీ డిపాజిట్ అయ్యి ఫ్యాట్ డిపాజిషన్ అవుతుంది. పెరిగిపోయింది అనుకోండి, కావాల్సిన దానికంటే సెల్ ఎక్కువ పని చేస్తే మీరు ఎంత ఫుడ్ తిన్నా మీరు సన్నగా ఉండడము, తర్వాత సో వీక్నెస్ ఉండడం, ఇవన్నీ. సో మెయిన్గా కార్టిజాల్ అనే హార్మోన్ ప్లస్ ఇన్సులిన్ హార్మోన్, దాంతోపాటు T3 T4 హార్మోన్స్, ఇవి మెయిన్. దీంతోపాటు గ్లూకగాన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది అనమాట. ఇది పాజిటివ్ హార్మోన్. ఈ హార్మోన్ ఉండడం వల్ల మీ ఫ్యాట్ అనేది బర్న్ అయ్యి ఒబేసిటీ అనేది తగ్గుతుంది. ఇవి మెయిన్ హార్మోన్స్. దీంతోపాటు ఇంకా చాలా హార్మోన్స్ ఉన్నాయన్నమాట. గ్రిల్లిన్ అని, లెప్టిన్ అని, ఇవన్నీ హంగర్కి సంబంధించిన హార్మోన్స్. సో దానివల్ల కూడా చాలా యూజ్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మెటబాలిజం అనే వర్డ్ మనం వింటూ ఉంటాం. మెటబాలిజం ఎక్కువ లేదా తక్కువ, దీన్ని ఇది ఏ విధంగా అంటే ఎలా కంట్రోల్ చేస్తుంది? మెటబాలిజం అనేది వెయిట్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది? సో చాలామంది మెటబాలిజం అంటారు. సో చాలామందికి మెటబాలిజం అంటే తెలియదు. ఫస్ట్ మనం మెటబాలిజం అంటే ఏంటి అని అర్థం చేసుకుందాం. సో మీకు ఒక సెల్ ఉంది, ఆ సెల్కి ఎంత పని చేయాలో అంతే పని చేయాలి. సెల్కి ఏం పని ఉంటుంది? హార్మోన్ సింథసిస్ చేయాలి, ప్రోటీన్ సింథసిస్ చేయాలి, ఫ్యాట్ సింథసిస్ చేయాలి, లేకపోతే కొన్ని ఎంజైమ్ సింథసిస్ చేయాలి. ఇవన్నీ సింథసిస్ చేయడాన్ని మెటబాలిజం అంటారు. ఒక సెల్ మెటబాలిక్గా యాక్టివ్గా ఉండాలంటే దానికి ఎనర్జీ కావాలి, రైట్? ఏటీపీ కావాలి. సో సెల్ ఎంత పని చేయాలో అంతే పని చేయాలి. ఎక్కువ మెటబాలిజం ఉన్న ప్రాబ్లమే, తక్కువ మెటబాలిజం ఉన్న ప్రాబ్లమే అనమాట. ఎక్కువ మెటబాలిజం ఉంటే ఏమవుతుంది? ఎక్కువ ప్రోటీన్ సింథసిస్ చేస్తుంది, ఎక్కువ ఆక్సిజన్ బర్న్ చేస్తుంది, ఆ సెల్ అనేది వీక్గా అయిపోతుంది అనమాట. తక్కువ మెటబాలిజం ఉందనుకోండి, దాంట్లో ఉన్న ఫ్యాట్ని బర్న్ చేయలేదు, లేకపోతే కార్బోహైడ్రేట్ని బర్న్ చేయలేదు, ఇవన్నిటిని ఎంజైమ్స్గా కన్వర్ట్ చేయలేదు, ఫ్యాట్ని యూజ్ చేయలేదు, హార్మోన్స్గా కన్వర్ట్ చేయలేదు, ప్రోటీన్స్గా కన్వర్ట్ చేయలేదు, ఇవన్నీ డిపాజిట్ అయిపోతాయి అన్నమాట. సో లో మెటబాలిజం ఉన్న వాళ్ళు ఒబేస్గా తయారవుతారు, హై మెటబాలిజం ఉన్న వాళ్ళు బక్కగా అయిపోతారు అనమాట. మనకు నార్మల్గా ఉండాలి. సో నార్మల్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా ఉండడమే హెల్దీ. ఎంతవరకు యూజ్ చేయాలి, ఎంతవరకు ప్రొడ్యూస్ చేయాలో అంతే చేయాలి. అతివృష్టి అనావృష్టి అంటారు కదా. సో హయ్యర్ మెటబాలిజం అంటే అతివృష్టి, లోయర్ మెటబాలిజం అంటే అనావృష్టి, రెండు మంచిది కాదనమాట. ఈ మెటబాలిజంని కంట్రోల్ చేసేదే మన T3 T4 హార్మోన్. T3 T4 హార్మోన్ కరెక్ట్ లెవెల్స్లో ఉంటే మీ మెటబాలిజం కూడా కరెక్ట్గా ఉన్నట్టు. అంటే మీ సెల్ ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత ఫ్యాట్ కావాలి అంత మాత్రమే యూజ్ చేసుకుంటుంది, ఎంత ప్రోటీన్ కావాలి అంతే సింథసిస్ చేస్తుంది, ఎంత రెస్పిరేటరీ రేట్స్ కానీ లేకపోతే ఆల్ సెల్యులర్ యాక్టివిటీస్ నార్మల్గా మోడరేట్గా ఉండాలంటే మనకు T3 T4 అనే హార్మోన్ నార్మల్గా ఉంటే మన మెటబాలిజం కూడా నార్మల్గా ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు కొన్ని బజార్లో ప్రోటీన్ పౌడర్స్ వస్తున్నాయి విత్ జిలాటిన్, ఈ కాంబినేషన్లో తాగమని చెప్తున్నారు. అలాగే లంచ్ కానీ డిన్నర్ కానీ ఏదైనా స్కిప్ చేసేసి అది వాడండి అని. రైట్. సో ఇది తీసుకోవచ్చా ఇలాంటి ప్రోడక్ట్స్? దీనివల్ల వెయిట్ తగ్గుతుందా? రైట్. సో ఫస్ట్ మీరు చెప్పేది ఏంటంటే ప్రోటీన్ బాగా తీసుకోండి, కార్బోహైడ్రేట్ తగ్గించండి అంటున్నారు. చాలా మంచిది. ప్రోటీన్ తీసుకోవాలి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, కార్బోహైడ్రేట్ థియరీ మంచిది. కానీ అప్లికేషన్కి వచ్చేటప్పుడు ప్రోటీన్ పౌడర్స్ అంటున్నారు. ప్రోటీన్ పౌడర్స్ అసలు ముట్టకండి. అసలు ప్రోటీన్ పౌడర్స్ ముట్టాల్సిన అవసరమే లేదు. సో వెజిటేరియన్స్ కానీ నాన్ వెజిటేరియన్స్ కానీ మనకు న్యాచురల్ ఫుడ్స్లో మంచి ప్రోటీన్స్ ఉంటాయి. సో ఈ సింథటిక్ ప్రోటీన్స్, ఈ పౌడర్స్ వల్ల ఏంటంటే ఇవి సింథటిక్ ఫుడ్ వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అదొక పెద్ద ఎపిసోడే చేయొచ్చు మనం. సో బేసిక్గా ఏంటంటే ఏదన్నా ఆర్టిఫిషియల్ పౌడర్స్ కానీ ఆర్టిఫిషియల్గా సింథసిస్ అయిన ప్రోటీన్స్ కానీ దానివల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. దాంట్లో మెయిన్గా క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, స్టెరాయిడ్స్ కలిపి ఉంటారు. సో అవి అసలు మంచిదే కాదు. మీరు అవి టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నాన్ వెజిటేరియన్స్ అనుకోండి, మంచి ప్రోటీన్ తినండి, అన్ని ఫుడ్స్ తినండి, చికెన్ తినండి, మటన్ తినండి, బీఫ్, పోర్క్, మీకు ఇంకా చైనా వాళ్ళైతే పిల్లి, బల్లి ఏదన్నా తినండి. సో చాలా మంచి ప్రోటీన్ ఉంటుంది, అది న్యాచురల్ ప్రోటీన్. సో వీలైనంత వరకు న్యాచురల్ ఫుడ్ తీసుకోండి. ఇంకా వెజిటేరియన్స్కి వచ్చేటప్పుడు ఏం చేయాలంటే వీళ్ళకి చాలా లిమిటెడ్గా ఉంటుంది. వీళ్ళు మంచి మిల్క్ రెగ్యులర్గా తీసుకోండి, పన్నీర్ తీసుకోండి, అదేవిధంగా చీజ్ తీసుకోండి,
బాగా పల్సెస్ తీసుకోండి. ఇవన్నీ ఏది తిన్నా మీరు న్యాచురల్గానే తినేటట్లు చూసుకోవాలి, అంతే తప్పితే అన్యాచురల్ ఫుడ్స్, ఆర్టిఫిషియల్ ఫుడ్స్ జోలికి అసలు వెళ్ళకండి. ఇది ఎలా అవుతుందంటే చిన్న ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి పోయి పెద్ద ప్రాబ్లమ్ని కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. సో ఆ విధంగా చేయకండి. ఏది చేసినా న్యాచురల్ ఫుడ్స్తో మీకు ఎటువంటి ఎఫెక్ట్ ఈ ప్రోటీన్ పౌడర్స్ వల్ల వస్తుంది, అంతకంటే మంచి ఎఫెక్ట్ మీరు అంతకంటే తక్కువ ఖర్చుతో మీరు న్యాచురల్ ప్రోటీన్సే తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది ఇప్పుడు మనం కంపారిటివ్గా హోమియోపతి ఆర్ అలోపతి వీటిల్లో ఫాస్ట్ రిజల్ట్ రావాలంటే అలోపతి అని చెప్పి చాలామంది దాన్ని సెలెక్ట్ చేసుకుంటారు. రైట్. సో ఈ వెయిట్ రిడక్షన్ కూడా అట్లా అలోపతిలో తీసుకోవచ్చా ట్రీట్మెంట్స్? వెయిట్ రిడక్షన్ అది అలోపతి అన్న హోమియోపతి అన్న అది సంబంధం లేదండి. సో వెయిట్ రిడక్షన్ చేయాలి అంటే మీరు 4 పనులు చేయాలి. ఫస్ట్ 95% ఇదే రీజన్. ఫస్ట్ ఏంటంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్. ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్ లెస్ దాన్ 50 grams per day తీసుకుంటారో ఇమ్మీడియట్గా మీరు వెయిట్ అనేది రిడక్ట్ అయిపోతారు. అదేవిధంగా మంచి స్లీప్. మీ స్లీప్ అనేది 7 to 9 hours నిద్రపోండి. అడల్ట్ అయితే, చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అయితే ఎంతసేపు అన్నా నిద్రపోనివ్వండి, అది స్లీప్. తర్వాత ఎక్సర్సైజ్. వెయిట్ లాస్కి మనము మెయిన్ ఎక్సర్సైజెస్ ఏంటంటే, బాగా హెల్దీగా ఉన్న వాళ్ళు చేయాల్సిన ఎక్సర్సైజెస్ ఏంటంటే, ఫస్ట్ మస్కులార్ ఎండ్యూరెన్స్ ఎక్సర్సైజెస్ అంటాం, ఆ ఎక్సర్సైజెస్ బాగా చేయండి. తర్వాత మిడ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ అంటాం, ఆ ఎక్సర్సైజెస్ బాగా చేయండి. దాంతోపాటు మీరు హైపర్ట్రోఫీ ఎక్సర్సైజెస్ అంటాం అన్నమాట, అంటే మజిల్ బెంచ్ ఎక్సర్సైజెస్. ఈ 3 ఎక్సర్సైజెస్ చేస్తే బాగా వెయిట్ రిడక్షన్ అవుతుంది. లేదు ఆల్రెడీ ఒబేస్ ఉన్నవాళ్ళు, లేకపోతే మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అట్లీస్ట్ లాంగ్ డ్యూరేషన్ ఎండ్యూరెన్స్ లేకపోతే జోన్ 2 కార్డియో అంటాం అనమాట, ఇది స్టార్ట్ చేస్తే చాలా మంచిది. సో ఇది ఎక్సర్సైజ్. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మీరు ఏదన్నా మెడిసిన్ తీసుకోవాల్సి తప్పితే, సో నేను ఇవి ఏవి చెయ్యను, ఎస్పెషల్లీ డైట్ చేయను, నాకు ఓన్లీ మెడిసిన్స్తో తగ్గాలంటే ఇంపాసిబుల్. ప్రపంచంలో ఎక్కడ మెడిసిన్స్తో వెయిట్ తగ్గేది అనేది లేదు. ఎవ్వరు మీకు చెప్పినా అది నమ్మకండి, ఇదంతా ఫేక్ న్యూస్, అదంతా ఫేక్ బాబాలు, ఫేక్ డాక్టర్లు చెప్పేది తప్పితే ఏమన్నా తినండి, మా డైట్ పాటించండి, మా మందులు తీసుకోండి వెయిట్ తగ్గుతుందంటే అసలు నమ్మకండి, అదంతా ఫేక్. ఒకవేళ జరిగినా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో బెస్ట్ మీకు ఏంటంటే అలోపతి కంటే హోమియోపతిలో స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కార్బోహైడ్రేట్ డిజైర్ వస్తుంది, ఆ డిజైర్ని కంట్రోల్ చేయడానికి వీ హ్యావ్ స్పెసిఫిక్ మెడిసిన్స్ ఇన్ హోమియోపతి. కార్బోహైడ్రేట్లో మార్నింగ్ వస్తుంది, వీ హ్యావ్ సపరేట్ మెడిసిన్స్. కార్బోహైడ్రేట్ క్రేవింగ్ ఈవినింగ్ వస్తుంది, వీ హ్యావ్ సపరేట్ మెడిసిన్స్. లేకపోతే మీరు జంక్ ఫుడ్కి అలవాటు పడ్డారు, హై ఫ్యాటీ ఫుడ్కి అలవాటు పడ్డారు, ఆ ఫ్యాటీ ఫుడ్ క్రేవింగ్స్ని తగ్గియాలన్న హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నాయి. సో అదేవిధంగా ఎప్పుడైతే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటామో హోమియోపతిలో, సో మీ సైకాలజీని బట్టి, మీ ఫిజియాలజీని బట్టి, మీ ఫిజిక్ని బట్టి ఈ మిక్స్ చేసి మేము ఏంటంటే ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం అనమాట. దట్ ఈజ్ ఇండివిజువలిస్టిక్ మెడిసిన్ టు యూ, అంటే మీ జెనెటిక్ మెడిసిన్. ఎప్పుడైతే ఆ మెడిసిన్ ఇస్తామో మీకు క్రేవింగ్స్ తగ్గిపోవడం, ఏవైతే మెటబాలిక్ బ్లాక్స్ ఉన్నాయో, సో కొంతమందికి ఏంటంటే ఫ్యాట్ మెటబాలిజం సరిగ్గా ఉండదు, లిపిడ్ మెటబాలిజం సరిగ్గా ఉండదు, లేకపోతే కార్బోహైడ్రేట్ మెటబాలిజం సరిగ్గా ఉండదు. ఈ మెటబాలిజంను ఫిక్స్ చేయడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్, స్లీప్, ఎక్సర్సైజ్, తర్వాత మంచి స్లీప్, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో పాటు హోమియోపతి మెడిసిన్స్ కంబైన్ చేస్తారో మీ వెయిట్ లాస్ జర్నీ అనేది చాలా స్మూత్ అవుతుంది, చాలా ఫాస్ట్ అవుతుంది. అంతే తప్పితే నేను హోమియోపతి ఒక్కటే తీసుకుంటాను, నేను ఏం చేయనన్నా కుదరదు. నేను అలోపతి మెడిసిన్స్ ఒక్కటే తీసుకుంటాను, నేను ఏం చేయనన్నా కుదరదు. సో మీరు హోమియోపతిని ఎందుకు కంబైన్ చేయమంటున్నామంటే, హోమియోపతి స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఈవెన్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్, ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మీరు మీ వెయిట్ లాస్ జర్నీని చాలా స్మూత్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఓన్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్సే చేశారు, మంచి డైట్ తీసుకుంటున్నారు, మంచి ఎక్సర్సైజ్ చేస్తున్నారు, మంచిగా నిద్రపోతున్నారు, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉన్నారు, మీకు వెయిట్ రిడక్షన్ కావడానికి 1 year పట్టింది అనుకోండి. విత్ హోమియోపతి మీరు ఏంటంటే ఆ టైం స్పాన్ని తగ్గించవచ్చు. వితిన్ 6 months యూ క్యాన్ అచీవ్ దోస్ గోల్స్. అంతేకాకుండా ఈ క్రేవింగ్స్ని కంట్రోల్ చేయడానికి సో డిఫరెంట్ రీజన్స్ ఉంటాయన్నమాట. థైరాయిడ్ వల్ల ప్రాబ్లం వచ్చిందా, వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్ టు ఫిక్స్ ఇట్. పీసీఓడి ప్రాబ్లం ఉందా, లేకపోతే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఇన్సులిన్ రెసిస్టెన్స్కి హోమియోపతిలో చాలా ఎక్సలెంట్ మెడిసిన్స్ ఉన్నాయి. సో దానికి మీరు అని కష్టపడాల్సిన అవసరం లేదు. సింపుల్ హోమియోపతిక్ మెడిసిన్స్తో ఇన్సులిన్ రెసిస్టెన్స్ని కూడా మీరు చాలా బాగా క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇప్పటివరకు డైట్ గురించి చెప్పారు, ఎక్సర్సైజ్ ఇంపార్టెన్స్ చెప్పారు, అయితే నిద్ర ఇంపార్టెన్స్ని కూడా కొంచెం వివరంగా చెప్పండి. ఎందుకు అంటే ప్రాపర్ స్లీప్ వల్ల వెయిట్ ఎలా తగ్గుతారు అనేది. రైట్. సో వెయిట్ లాస్లో స్లీప్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందండి.
మీకు స్లీప్ అనేది బోత్ ఇన్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ అవసరం. మీకు డీప్ స్లీప్ అవసరం, అదేవిధంగా లాంగ్ స్లీప్ అవసరం. సో అడల్ట్ అయితే 7 to 9 అవర్స్ ఖచ్చితంగా నిద్రపోవాలి. 7 అవర్స్ కానీ 9 అవర్స్ కానీ. అదే చిన్నపిల్లలు ముసలి వాళ్ళు అయితే వాళ్ళకి ఇష్టం వచ్చినంతసేపు పడుకోనియచ్చు అనమాట వాళ్ళు. సో అది స్లీప్. స్లీప్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే స్లీప్ కరెక్ట్గా నిద్రపోతే మీరు మీ బాడీలో ప్రతి ఒక్క సెల్, ఈ సెల్స్ ఫామ్ అయ్యే టిష్యూ ఫామ్ అయ్యే ఆర్గాన్స్ ఫామ్ అయ్యే ఆర్గాన్ సిస్టమ్స్ ఫామ్ అయ్యే హ్యూమన్ బీయింగ్, ప్రతి ఒక్క సెల్ నుంచి ఒక హ్యూమన్ బీయింగ్ వరకు మీకు జరగని లాభం అంటూ ఉండదు. మీ ఏ హెల్త్ పారామీటర్ అన్నా తీసుకోండి, ఇది పాజిటివ్గా ఎఫెక్ట్ అవుతుంది వెన్ యూ హ్యావ్ సఫిషియెంట్ స్లీప్ ఇన్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ. అదేవిధంగా మీకు స్లీప్ డిప్రవేషన్ ఉందనుకోండి, క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగాలేదు, క్వాంటిటీ ఆఫ్ స్లీప్ తక్కువ ఉంది, మీకు జరగని నష్టం అంటూ ఉండదు. ఒక సింగిల్ సెల్ నుంచి, టిష్యూ నుంచి, ఆర్గాన్ సిస్టమ్ నుంచి, అదేవిధంగా ఎంటైర్ హ్యూమన్ బీయింగ్ని మీకు జరగని నష్టం అంటూ ఉండదు. ఎస్పెషల్లీ స్లీప్కి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే, సో మనం స్లీప్ అనేది కొంచెం ఫిజియాలజీలోకి వెళ్తే స్లీప్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాదు. మనం రాత్రి పడుకొని పొద్దున్న లేసేది కాదు. స్లీప్ హ్యాపెన్స్ ఇన్ ద సైకిల్స్ ఆఫ్ 90 minutes. మనము కొంతసేపు ఒక పొద్దు నుంచి రాత్రి వరకు నిద్రపోతున్నామంటే ఎవ్రీ సైకిల్ ఈజ్ 90 minutes. 90 minutesకి మీరు ఇంకో సైకిల్లోకి ఎంటర్ అవుతారు. ఈచ్ సైకిల్ తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది సైకిల్ని నాన్ రెమ్ స్లీప్ అంటామన్నమాట, నాన్ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటామన్నమాట. సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ని ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్ అంటామన్నమాట. సో ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ స్లీప్లో, ఈ నాన్ రెమ్ స్లీప్లో స్పెసిఫిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి వెయిట్ లాస్కి. సో ఎప్పుడైతే మనం నాన్ రెమ్ స్లీప్ ఆర్ డీప్ స్లీప్ అంటాం, ఈ స్లీప్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఎక్కువగా గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మీకు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది అనమాట. ఈ గ్రోత్ హార్మోన్ రిలీజ్ కావడం వల్ల మీకు ఏంటంటే మజిల్ పెరుగుతుంది. మజిల్ పెరగడం వల్ల మీకు ఫ్యాట్ అనేది బాగా తగ్గిపోతుంది అనమాట. అదేవిధంగా సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్ రెమ్ స్లీప్ అంటాం. ఈ రెమ్ స్లీప్లో ఏమవుతుందంటే మీకు ఎమోషనల్ ట్రామాస్, సో మీకు ఏదైతే ట్రామా ఉందో, సో మీ లవర్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది, లేకపోతే వెళ్ళిపోయాడు, ఎవరన్నా చనిపోయారు, సో మీకు ఎవరన్నా అవమానం చేశారు, ఇదంతా ఇట్ విల్ ఫిక్స్ యాజ్ ట్రామా. ఈ ట్రామాస్ అన్నీ పోవాలి, మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి, ఎమోషనల్గా స్టేబుల్గా ఉండాలంటే మీకు రెమ్ స్లీప్లో జరుగుతుంది. మీకు రెమ్ స్లీప్ బాగుంటే అది బాగా స్ట్రెస్ ఫ్రీగా ఉంటాయి. ఎప్పుడైతే మీరు స్ట్రెస్ ఫ్రీగా ఉంటారో అప్పుడు కార్టిజాల్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. ఈ కార్టిజాల్ అనే హార్మోన్ తగ్గడం వల్ల, గ్రోత్ హార్మోన్ పెరగడం వల్ల స్లీప్లో ఏంటంటే ఇట్ ఈస్ ద బెస్ట్ మీడియం ఫార్ వెయిట్ లాస్. సో వెయిట్ లాస్ యొక్క ఇంపార్టెన్స్లో స్లీప్ అంత ఇంపార్టెన్స్ అనమాట. జస్ట్ ఏంటంటే సింపుల్గా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్లీప్లో మీకు గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సెకండ్ పార్ట్ ఆఫ్ ది స్లీప్లో మీకు ఏంటంటే కార్టిజాల్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే గ్రోత్ హార్మోన్ పెరిగి కార్టిజాల్ తగ్గిపోతుందో వెయిట్ లాస్ అనేది ఇట్ ఈస్ అ వెరీ గుడ్ నర్చరింగ్ గ్రౌండ్ ఫర్ వెయిట్ లాస్. ఓకే, సో చివరిగా చెప్పండి, హోమియోలో ఏదైనా డైట్ ప్లాన్స్ లాంటివి ఉంటాయా? మీరేమైనా అటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు? రైట్. సో మేము రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసామండి. అంటే ఒక 10 years నుంచి వెయిట్ లాస్ పైన వర్క్ చేస్తున్నాం. సో చాలామందికి వెయిట్ లాస్ అయింది. కాకపోతే మేము రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసాం. దాని పేరు ఏంటంటే ఫిట్ ఇన్ 6. అంటే 6 months లోపల మీరు ఫిట్గా కండి అని. అంటే ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. మీరు రిజల్ట్స్ అనేవి కొంతమంది ఇమీడియట్గా వితిన్ 1 weekలో వెయిట్ లాస్ రిడక్షన్ చూస్తారు. మ్యాక్సిమం ఎవరైనా కూడా వితిన్ 6 weeksలో వెయిట్ లాస్ రిడక్షన్ అనేది జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 6 monthsలో మీరు బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ తీసుకుంటే కంప్లీట్గా మారిపోతుంది. దీన్ని ఏమంటున్నామంటే ఫిట్ ఇన్ 6 అంటున్నామంట. 6 monthsలో మీకు తగ్గిపోతుంది. సో ఈ 6 monthsలో ఏమేమి ఉంటుంది అంటే, సో వెయిట్ లాస్కి హోమియోపతి ట్రీట్మెంట్, అంటే ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్. మీకు ఎందుకు వెయిట్ లాస్ అయింది, వెయిట్ పెరిగింది, దాన్ని వెయిట్ లాస్ కావాలంటే మీ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఏంటి, మీ ఫిజికల్ కాన్స్టిట్యూషన్ ఏంటి, మీ ఫిజియలాజికల్ కాన్స్టిట్యూషన్ ఏంటి, మీ సైకలాజికల్ కాన్స్టిట్యూషన్ ఏంటి, దాన్ని బట్టి మీకు ఇండివిజువల్ మెడిసిన్స్ ఇచ్చి మీకు ఏవైతే క్రేవింగ్స్ ఉన్నాయో లేకపోతే స్ట్రెస్ ఉందో అవన్నీ తీసేసి, దాంతోపాటు లైఫ్ స్టైల్ క్లాసెస్ అనమాట. మనకు 14 లైఫ్ స్టైల్ క్లాసెస్ ఉంటాయి. ఫస్ట్ 1 monthలో ఎవ్రీ వీక్ ఒక క్లాస్ ఉంటుంది. అలా 4 classes ఉంటాయి. నెక్స్ట్ 5 monthsలో మంత్లీ 2 classes ఉంటాయన్నమాట. టోటల్ 14 classes ప్లస్ 6 months హోమియోపతిక్ ట్రీట్మెంట్. ఇవన్నీ కలిస్తే మీకు ఏమవుతుందంటే, ఈ క్లాసెస్తో పాటు, ఈ క్లాసెస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉంది ఇంటర్నెట్లో. సో కొంతమంది ఫ్రీక్వెంట్గా తినమంటారు, కొంతమంది తినద్దు అంటారు. సో కొంతమంది కార్బోహైడ్రేట్ తీసుకోమంటారు, తీసుకోవద్దు అంటారు. ఏది సైంటిఫిక్గా ఏది, సో
అని మీ మైండ్లో ఫిక్స్ కావడానికి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫిక్స్ కావడానికి బేసిక్ ఇదేంటంటే ఇట్ షుడ్ బికమ్ యువర్ థర్డ్ నేచర్. అంటే మీరు ఈ ఫుడ్ తినాలా వద్దా అని ఆలోచించాల్సిన అవసరం లేదు. అది చూసిన వెంటనే ఇది గుడ్డా బ్యాడా, ఈ ఎక్సర్సైజ్ గుడ్డా బ్యాడా అని మీకు అర్థమయ్యేటట్లుగా క్లాసెస్ ఉంటాయి. దాంతోపాటు హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకోండి. వితిన్ 6 months యూ విల్ బికమ్ ఫ్రమ్ ఫ్యాట్ టు ఫిట్. సో దట్ ఈస్ ద ప్రోగ్రామ్. ద ప్రోగ్రామ్ నేమ్ ఇస్ ఫిట్ ఇన్ 6. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద Thanks, Andy. Yeah. నమస్తే. సో వెయిట్ ఆర్ ఒబేసిటీ ఆర్ ఊబకాయం అనేది తగ్గడానికి మంచి ఆహారము, వ్యాయామాలు ఎంత అవసరమో మంచి నిద్ర కూడా అంతే అవసరం అని చెప్తున్నారు. అలాగే భరద్వాజ్ గారు చెప్తున్న ఈ ప్రోగ్రామ్, కొత్తగా వచ్చిన హోమియోలో ఫిట్ ఇన్ 6 అనే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో చాలామంది దాన్ని ప్రయత్నించాలి అని అనుకుంటున్న వాళ్ళు ఇందాక చెప్పిన నెంబరు 7997101303 అనే నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్స్ని ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.